ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 46వ పద్యాన్ని చూస్తున్నాం. నీ నొనరించు పాతకములనేకములైనను నాదు జిహ్వకున్ పానకమయ్యే మీ పరమ పవన నామము తుంటి రాచిల్క రామానను కావుమన్న తుది మాటను సద్గతి నుందే కావునందాని ధరింపగోరెదను దాశరథి కరుణాపయోనిధి. ఓ రామచంద్ర, నేను చేసేటటువంటి పాపాలు అన్నీ కూడా నా నాలుకకు పరకంలాగా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటున్నాయి. కానీ నేను పాపాత్ముణ్ణి. అందుమూలంగా నీ పరమ పావనమైనటువంటి రామ అనే నామాన్ని చివరి క్షణంలో తలిచినా కూడా రామచిలక వంటిది రామా అని అనటం మూలంగా సద్గతి పొందిందని విన్నాను. అదేవిధంగా నేను కూడా ఆ రామా అనేటటువంటి నామాన్ని మాటి మాటికి ధ్యానిస్తూ నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తాను స్వామి అంటున్నాడు గోపన్న. నేను నరించు పాతకములనేకములైనను, చాలా పాతకాలు, చాలా పాపాలు చేశాను నేను. నాదు జిహ్వకున్ పానకమయ్యే, అది చేసేటప్పుడు పానకం తాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్పితే పాపం చేస్తున్నాను అనిపించదు. మీ పరమ పవన నామము తొంటి రాచిల్క రామానను కావుమన్నన్, నీ పరమ పవిత్రమైనటువంటి రామా అనేటటువంటి శబ్దంతో రామచిలుక ఏ విధంగా అయితే మోక్షాన్ని పొందిందో కావునందాని ధరింపగోరెదను, అదేవిధంగా నేను కూడా ఆ రామా అనేటటువంటి నామాన్ని ధ్యానిస్తూ నీ యొక్క లోకానికి, నీ యొక్క పద పంకజ సేవకు, మోక్షానికి నన్ను సిద్ధం చేయి స్వామి, నేను నీ చెంతకు వస్తాను అంటున్నాడు కంచర్ల గోపన్న రామదాసు.